ఓకే, థ్యాంక్ యూ. జగిత్యాల మన బ్రాహ్మణ్ సీట్ లో ఉన్నటువంటి చిరంజీవి భరద్వాజ్ సార్ మాకు అనుబంధం. వారి మదర్ మా క్లాస్మేట్. సో వీఆర్ వెరీ హ్యాపీ సార్. అండ్ ఆల్సో మీకు కూడా మీ వెల్నెస్ టీమ్ అందరికి కూడా ఫోటో కోసం చూసినట్టు నెక్స్ట్ క్లబ్ టీమ్ క్లబ్ టీమ్ అంతా ఓకే. వాకర్స్ అసోసియేషన్ థ్యాంక్ యూ. ముందు కార్యక్రమం అనుకున్న వెంటనే క్లబ్ సెక్రటరీ రాము గారిని, అదేవిధంగా ఇక్కడ సభ్యులు సూర్యం, చారి వీరందరినీ కూడా సంప్రదించి వాటిని నిర్ణయం తీసుకుని ఇక్కడ అశోకరావు గారు రండి. కనహ ఆశ్రమం శ్రీరామచంద్ర మిషన్ వారి వైద్య నిపుణులు. అంటే మనం ప్రాచీన నాగరికతలో ప్రధానమైన వైద్యపరమైన అంశాల్లో ఆయుర్వేదం, నేచురోపతి, ఫిజియోథెరపీ, ఈ 3 అంశాలు మనకు ప్రాచీన కాలం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తూ సమాజంలో ఒక ఆరోగ్యపరమైన పరిరక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనకు వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ కనహాశ్రమ రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో వైద్య నిపుణులు డాక్టర్ నవనీత్, ఆయుర్వేద ఫిజిషియన్, ప్లీజ్ సార్. డాక్టర్ నందిని గారు న్యాచురోపతి, డాక్టర్ రఘువీర్ గారు ఆయుర్వేద్, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఫిజియోథెరపీ, వీరందరినీ సమన్వయం చేస్తూ మన జగిత్యాల నివాసి చిరంజీవి భరద్వాజ్. ఒకసారి భరద్వాజ్కు మనం అందరం తప్పకపో వారికి, వారి టీం అందరికీ కూడా జగిత్యాల రోటరీ క్లబ్, హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి ఇస్కా ఫౌండేషన్, ఇది ప్రధానమైంది. జగిత్యాల మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు మంచాల కృష్ణ గారి నేతృత్వంలో గత 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి, దీనిలో ఎవరెవరిని భాగస్వామ్యం చేయాలి, ఈ ఆయుర్వేదిక్, నేచురోపతి, ఫిజియోథెరపీ ఎవరెవరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ 4 వాకర్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్, జగిత్యాల క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వీరితో పాటుగా ప్రధానంగా మనకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు ఈ అందరి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా స్వాగతం చెబుతూ మాకు సహకరించిన dignitaries, the club members and the retired employee associations and other colleagues, my dear brothers and sisters. So thank you very much for arranging a wellness camp in Jagatial Club. It's a privilege for us for the Wellness by Heartfulness to come here and to attend this camp and giving a wellness services to the entire Jagatial. So we always focus on our wellness. Where I am not talking much, but we're only talking about the wellness part. We are dealing with the wellness nowadays. It's the symphony of
body, mind and soul. Our master Kamlesh D. Patel or Daji always says, if mindfulness is there, the heartfulness will be there. So we are focusing on that particular point. If we are happy, the mind is happy, if the soul is happy, the physical body is happy, then only the health will be there. So we are focusing on that particular point, on the mindfulness of the particular person. If the person is completely happily, they are living by body, mind and soul, they are happy, the health will be there. So once again, thank you very much. We'll take care of your health and well-beings. Thank you. ప్రతినిధులు ఈ వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ ఉచిత వైద్య శిబిరానికి సహకరిస్తున్న అందరికీ మా హృదయపూర్వక ప్రణామాలు, నమస్కారాలు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉచిత వైద్య శిబిరం ఏదో 2 రోజులు 3 రోజుల కోసం మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ క్యాంప్ అనే ఉద్దేశంతో నిర్వహించబడేది కాదు. గత 2.5 సంవత్సరాలకు పైగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుండి వెల్నెస్ బై హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ వెల్నెస్ సెంటర్ను నిర్వహిస్తోంది. కణహా శాంతివనం, హైదరాబాద్, నందిగామ మండల్, కణహా విలేజ్లో. ఈ కణహా శాంతివనం ఆశ్రమం 1400 ఎకరాలలో విస్తరించి ఉంది అండ్ ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం, 1,00,000 మంది కూర్చొని ఒకే చోట కూర్చొని ధ్యానం చేసే ధ్యాన మందిరం కూడా కలిగి ఉంది. ఇది మన తెలంగాణకు గర్వకారణం. ప్రపంచంలోని 160 దేశాలకు పైన ఉన్నటువంటి మన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్స్కి ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. సో ఈ సంస్థ ఆధ్యాత్మిక, సామాజిక, వ్యక్తిగత ఆరోగ్య అండ్ అంత వ్యక్తిగతమైనటువంటి నిర్మాణానికి, తర్వాత ప్రకృతిపరమైనటువంటి పర్యావరణానికి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. అందులో భాగంగా మన వ్యక్తిగత ఆరోగ్యం, వెల్బీయింగ్ అంటే శరీరాన్ని కాపాడుకోవడమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక, శారీరక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది రోజు ప్రాక్టీస్ చేసేది. ఏదో 1 రోజు 2 రోజులు 3 రోజులు మందులు వాడడము, లేకపోతే 4-5 రోజులు 6 నెలలు ఆసనాలు వేయడము కాకుండా మన జీవన శైలిలో మార్పు తెచ్చుకొని మన జీవన శైలి ద్వారా మన యొక్క ఆయుష్ వేద అంటారు, ఆయుర్వేద ఏంటంటే ఆయుష్ గురించి చెప్తుంది. అన్ని వైద్య విధానాలను కలిగి ఉన్నటువంటి ఆయుర్వేదము ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలోంచి వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ థింగ్స్ అని కూడా స్పెషల్ మెడిసిన్స్ అయ్యాయి, ప్రకృతిపరమైనటువంటి వైద్య చికిత్సా విధానాలు అయ్యాయి. అండ్ న్యాచురోపతి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. అండ్ ఆల్సో మీకు రకరకాల యోగా పద్ధతులు, ప్రాణాయామ పద్ధతులు, ఫిజియోథెరపీ, హోమియో మెడిసిన్, రకరకాల చికిత్సలు, తర్వాత మనం చేసే ప్రాణాయామాలు, ఇవన్నీ కూడా మన యొక్క ఆయుష్ని పెంచేవి. ఈ ఆయుష్ అంటే జీవశక్తి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం ఉండడమే కాదు, ఆరోగ్యంలో జీవం ఉండాలి. ఆ జీవమే వెల్బీయింగ్, వెల్నెస్ అంటే ప్రతిరోజు మనం కాపాడుకునేది వెల్నెస్. సో ఈ వెల్నెస్ కోసం మనం అందరం జీవనశైలిని ఎలా మార్చుకోవాలి, జీవనశైలిని ఎలా కలిగి ఉండాలని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. ఈ క్యాంపులో ఆయుర్వేద వైద్య నిపుణులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవనీత్ గారు, సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ వారితో పాటు మరొక ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ రఘువీర్ గారు, వీరిద్దరూ ఆయుర్వేద వైద్య నిపుణులు. వీరు ఆయుర్వేదంలో నాడీ పరీక్ష చేస్తూ మీకు తగిన సలహాలు, సూచనలు, ఆయుర్వేద చికిత్సా పద్ధతులు మీకు సూచిస్తారు. వారితో పాటుగా మన వెల్నెస్ న్యాచురోపతి ఫిజిషియన్స్ డాక్టర్ సంగ్రామ్ గారు, డాక్టర్ నందిని గారు, వారు కూడా నాన్ మెడిసినల్ అంటే మన యొక్క రోజువారీ కార్యక్రమాల్లో మన పంచభూతాలు వితౌట్ మెడిసిన్స్ ప్రకృతిపరమైనటువంటి చికిత్సా పద్ధతులను మీకు అందిస్తారు. మనము క్లే థెరపీ ఉంది, రకరకాల థెరపీస్ మీరు డిస్కస్ చేయొచ్చు మీ డాక్టర్తో. డాక్టర్ సంగ్రామ్ గారు, డాక్టర్ నందిని గారు న్యాచురోపతి వైద్య నిపుణులు. వారితో పాటుగా మనకు మన మోడర్న్ స్టైల్లో మనకు చాలామంది మన వృత్తుల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గంటల కొద్దీ నిల్చోవడం, గంటల కొద్దీ కూర్చోవడం, రకరకాల ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ ఫిజియోథెరపీ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ గారు. వీరందరినీ మీరు టైం తీసుకోండి, హ్యాపీగా అందరూ ఈ పూర్తిగా దీన్ని ఉపయోగకరంగా చేసుకోవడానికి ప్రార్థన. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగి నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీ అందరికీ భాగస్వామ్యం చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.